జీవన తరంగాలు పార్ట్ 30. ప్రతి వ్యక్తి నేను నేను అని అనుకునే భావాన్ని ఆత్మ అనవచ్చు. కానీ అది అసలు ఆత్మ కాదు, మిథ్యాత్మ. ఎందుకంటే అది శరీరానికే పరిమితం అని అనుకునే స్థాయిలో ఉన్న ఆత్మ. ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఉండడం, తెలియడం అనే శుద్ధ స్ఫురణలో కూడా అది మిథ్యాత్మే. అసలు ఆత్మని విచారణ చేసి గుర్తించాలి. ఏ ఆలోచనలు లేనప్పుడు ఉన్న ఆత్మ అసలు ఆత్మ ఎందుకు కాదు అని అడగవచ్చు. ఏమిటి అడ్డు గుర్తించడానికి? ఒక ఉదాహరణ ద్వారా ఇది వివరించవచ్చు. తాడుతో కట్టి ఉన్న ఒక బకెట్ని నీళ్లలో మునిగి ఉన్న స్థితి ఊహించండి. అప్పుడు బరువు తెలియదు, కానీ నీళ్లలోంచి తీయగానే తాడు కట్టి ఉంది కనుక బరువు తెలుస్తుంది. నేను నాకు కనిపించేవి, తెలిసేవి కాదు, అవన్నీ నాకు ఆబ్జెక్ట్స్. వాటిని గుర్తిస్తున్న సబ్జెక్ట్ని అని విచారణ చేసి ఆత్మని గుర్తించినా ఆ స్థితి కూడా నీటిలో ఉన్న బకెట్ స్థితి లాంటిది. ఎందుకంటే ఆ స్థితిలో నేను అనే సబ్జెక్టుకు ఒక తాడు ఉంది. అది రమణ శర్మ వ్యక్తిత్వం. నేను అని ఎప్పుడు అనుకున్నా ఆ నేనుకు మొత్తం రమణ శర్మ హిస్టరీ అంతా అటాచ్ అయి ఉంటుంది. అంటే ఏ వ్యక్తి నేను నేను అని ఏ ఆలోచన లేక జ్ఞానాన్ని గుర్తిస్తున్నా దానికి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఒక అంతర్గత ఆలోచనగా అటాచ్ అయి ఉంటుంది. మిగతా ప్రపంచం అంతా ఎలా ఆలోచన ద్వారానే గుర్తిస్తావో అలా గుర్తిస్తున్నాను అనుకునే నేను కూడా ఒక ఆలోచనే. అంటే ప్రతి వ్యక్తి నేను ఫలానా వాడిని అని అనుకునేది ఒక ఆలోచన తప్ప ఆ స్థితి శుద్ధ ఆత్మస్థితి కాదు. తీవ్ర విశ్లేషణ చేసుకుని నేను రమణ శర్మని అనుకునే భావం కూడా అసలు ఆత్మలో శక్తి వల్ల వాస్తవంగా లేని ఒక తరంగం లాంటిది అని గుర్తించాలి. అయితే ఒకటి చెప్పాలి, ప్రతి వ్యక్తి నేను నేను అని అనుకునే ఆత్మ విచారణ వల్ల మారిపోయి అసలు ఆత్మ అవుతుందా? కొత్తగా మారడం ఏమీ ఉండదు. మిథ్యాత్మ అసలు ఆత్మ అని, అది ఎప్పుడూ మారలేదని, మాయాశక్తి ప్రభావం వల్ల అలా అజ్ఞానంలో ఉండి విశ్లేషణ ద్వారా అసలు ఆత్మని గుర్తించడం జరుగుతుంది. అందుకనే దేర్ ఈజ్ నో బికమింగ్, ఓన్లీ బీయింగ్ అద్వైతంలో. ఇది అనుభవపూర్వకంగా గుర్తిస్తే నేను ఎరుక లేదా నేను అనే భావం లేదా జ్ఞానం శరీరానికే పరిమితం కాని అనంతంగా వ్యాపించిన ఎరుక అని స్పష్టం అవుతుంది. ఇది స్వరూపాన్ని గుర్తించడంలో మొదటి మెట్టు. ఈ మెట్టు ఎక్కితే ఆ తర్వాత ఇక సాధన లేదు. సాధన లేకపోయినా కొంత విశ్లేషణ సహజంగా జరిగి స్వరూపం గుర్తింపు జరుగుతుంది. మదర్ రూజర్ ఆమెను కలిసి వచ్చేస్తున్నప్పుడు అదే చెప్పింది. ఆమెను కలిసి వచ్చిన తర్వాత ప్రయత్నం లేకుండా జరిగిన విశ్లేషణ ఎలా జరిగిందో చూద్దాం. ఆమె దగ్గర నుంచి తిరిగి వచ్చినా కూడా నేను భావం విస్తరించే ఉంది. ఎప్పుడైతే శరీరానికి పరిమితం కాదు అని అనిపిస్తుందో వ్యాపించిన భావం స్థిరపడుతుంది. ఎప్పుడైతే నేను నిశ్శబ్దమైన ఆకాశంలా, అంతకన్నా మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, ఆకారం లేదని స్పష్టం అయిందో గతం భవిష్యత్తు వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. గతంలోనూ భవిష్యత్తులోనూ నువ్వు వ్యక్తిగా లేవు అని గుర్తించగానే ఇంకా ఆలోచనలు బాధించవు. అసలు రావా అంటే వస్తాయి, కానీ కరెన్సీ ఫేక్ అని తెలిసిన తర్వాత ఎంత విలువ అంతే. అందుచేత సాధన ఏదీ లేదు కాబట్టి ఎరుకని ఆనందిస్తూ గడపడమే. అయితే కొన్ని విషయాలు నీకు వాటంతటా అవే విడిపడతాయి, అది అన్ఫోల్డ్ అవుతాయి అన్న మాట పదే పదే గుర్తుకొస్తోంది. గిరి ప్రదక్షిణ రోడ్లో రోజు వాకింగ్కి చాలా హ్యాపీగా నడిచేది. నేను అనే భావం వ్యాపించి ఉన్నట్టు అనుభవంలో ఉన్న కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. నేను అనే వ్యాపించిన భావంలోనే శరీరం, మిగతా చరాచర వస్తువులతో ఉన్న ప్రపంచం, ఇవన్నీ ఏమిటి? ఈ ఆకారాలతో ఆబ్జెక్ట్స్గా ఉన్న వాటి విషయం ఏమిటి అన్న ఆలోచన వచ్చింది. నేను అనే భావానికి వీటికి ఉన్న సంబంధం ఏమిటి అన్న ప్రశ్న వచ్చింది. నా జ్ఞానం వ్యాపించే ఉంది కాబట్టి అవన్నీ నా జ్ఞానంలోనే ఉన్నాయి. అయినా ఆకారాలు ఎలా వచ్చాయి?
ఎవరు సృష్టించారు అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. నేను అనే భావనకి అవన్నీ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు నేను సబ్జెక్టుగా ఉండాలి. అయితే అనంతమైన నా జ్ఞానంలో మళ్ళీ ఒక నేను అనే సబ్జెక్టు వివిధ ఆకారాలు ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడడం జరుగుతోంది. మరి రెండు నేనులు ఉంటాయా? వెంటనే ఒక విషయం ఫ్లాష్ అయింది. కలలో అదేగా జరుగుతున్నది. నేను అనే జ్ఞానాన్ని నిద్రాశక్తి ఆవహించి నిద్రలోకి జారుకున్నప్పుడు కల వస్తోంది. జ్ఞానంలో ఉన్న ఒక శక్తి వల్ల కల వస్తోంది. కలలో ఒక నేను లేచి కలలో వస్తువులను చూస్తోంది. అంటే కలలో నేను, కలలో వస్తువులు రెండూ మిథ్య అయి ఉండాలి. మిథ్య అంటే తనంతట తాను ఉండలేనిది, లేదా తన ఉనికికి ఇంకో దాని మీద ఆధారపడేది. అంటే కలలో నేను, కలలో ఆబ్జెక్ట్స్ రెండూ మిథ్య అయి ఉండాలి. నిద్రాశక్తి ఆవహించిన జ్ఞానం లేకపోతే కల లేదు కదా. అలాగే మెలకువలో ఉన్న నేను, ఆ నేను చూసిన ఆబ్జెక్ట్స్ రెండూ మిథ్య అయి ఉండాలి. అంటే రెండింటి వెనక వాటికి ఆధారమైన జ్ఞానం ఉండాలి. దీనిని బట్టి అందరికీ మెలకువలో ఉన్న నేను వెనుక ఒక జ్ఞానం ఉండాలి. అదే స్వరూపం. దానిని గుర్తించడానికే విచారణ చేసి నేను అనే స్ఫురణకి ఆనుకుని నిశ్శబ్దంగా అనంతంగా ఉన్న ఒక నేనును గుర్తించి అది అనంతమని, దానికి ప్రారంభం అంతం అసాధ్యమని గుర్తించడం జరిగింది. ఆ గుర్తించడం అనేది ఇంద్రియాలతో జరిగేది కాదని, అది ఒక ఊహామాత్రంగా, అంటే ఇంట్యూటివ్గా ఒక రకమైనటువంటి అనంతమైనటువంటి ఆకాశం లాంటి ఫీలింగ్ అది. నేను అనే ఎరుక అనంతమని గుర్తించిన తర్వాత కూడా మెలకువలో ఉన్నప్పుడు అనేక ఆకారాలతో ప్రపంచం కనపడుతోంది కదా. ఆ ఆకారాలు నిజం కాదా అన్న ప్రశ్నకి ఇంకో విధంగా కూడా జవాబు చెప్పవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని వైవిధ్యమైన విషయాలున్నా అవి తన జ్ఞానంలో ఆలోచనగా తెలియవలసిందే. ఆలోచన అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ ఆలోచన అయినా మీ జ్ఞానం లేదా ఎరుకలో ఒక కదలిక కాని కదలిక. ఒక పండు గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన తెలుస్తుంది, కానీ ఎరుకలో ఏమీ మార్పు ఉండదు. పండు గురించి ఆలోచన ఒక భ్రమ. ఆలోచన జ్ఞానం తప్ప వేరు కాదు. ఆలోచన మెలకువలో కల లాంటిది. కలలో నిద్రించే జ్ఞానం తప్ప వేరే ఏమీ ఎలా లేదో మెలకువలో ఆలోచన కూడా అంతే. ప్రపంచంలోని ఏ ఆబ్జెక్ట్ అయినా మీకు ఆలోచన ద్వారానే తెలియాలి. అంటే అద్దం ఫ్రేమ్ ముందుగా వస్తువు రాకపోతే ప్రతిబింబం ఎలా లేదో ఇక్కడ అంతే. ఆలోచన లేకపోతే ప్రపంచం లేదు. అందుచేత ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు ఆలోచనలు. అలాగే ఆలోచనలు ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అని అనుకున్నాం కదా. దీనిని బట్టి ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంటే జ్ఞానమే తానేమీ మారకుండా వివిధ ఆకారాలతో, అంటే ఆలోచనలుగా ప్రపంచంగా ప్రకటితమైనట్లు అనిపిస్తుంది. జ్ఞానం అనంతం అని అన్నప్పుడు నిద్ర, స్వప్నం, జాగ్రత్త అని మూడు అవస్థల్లో ఏది సత్యం అన్న ప్రశ్న వస్తే, సత్యం అంటే ఎప్పుడూ మారకుండా ఉండేది కాబట్టి మూడూ సత్యం కావు. కానీ సత్యం అయిన అనంత జ్ఞానంలో శక్తి వల్ల తనలో మార్పు లేకుండా మారినట్టు కనిపించడం తనలో ఉన్న స్వాభావిక శక్తి వల్లనే అలా జరుగుతోంది అని అనిపిస్తుంది మనకి. ఇది స్వప్నానుభవంతో గుర్తించడం జరిగింది. గుర్తించిన తరువాత ఆ స్థితులు లేదా అవస్థలు లేకుండా పోతాయని అనుకోవడం పొరపాటు. చంద్రుడి వెలుతురు సూర్యుడి వల్ల కానీ చంద్రుడికి సహజం కాదని తెలిసినా వెన్నెలని చంద్రుడికి ఆపాదించి కవిత్వం ఎలా రాస్తామో, సత్యాన్ని గుర్తించిన తర్వాత జీవితంలో వ్యవహారం అలాగే నడుస్తుంది. అయితే శరణాగతి స్థాయి దాటి సత్యాన్ని గుర్తించడం వల్ల ముక్తి లభిస్తుంది. మూఢనమ్మకాలు, పునర్జన్మలు, పరమాత్మ కంటే భిన్నంగా ఎక్కడో ఉన్నాడన్న నమ్మకం వంటివి పడిపోవడం వల్ల ప్రపంచంలో సుఖదుఖాల పట్ల సమభావం ఏర్పడి ఆనంద సిద్ధి కలుగుతుంది. శరణాగతి స్థాయిలో ఏది జరిగినా భగవంతుడు అనే అదృశ్య శక్తి వల్ల జరుగుతోంది అని నమ్మడం జరుగుతోంది. అయితే విచారణ పూర్తి అయిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఉన్నది అనంతమైన జ్ఞానం తప్ప వేరే ఎక్కడా ఏదీ లేదని.
ఏది ఎక్కడ జరిగినట్టు అనిపించినా అంతా జ్ఞానం. తనలోని శక్తి వల్ల తాను ఏమీ మారకుండా మారినట్టు కనపడడం అని అద్వైత స్థితిని గుర్తిస్తాం. ఆ తర్వాత విశ్లేషించుకుంటే తెలిసింది ఏమిటంటే శరీరానికి పరిమితం కాదు అని గుర్తించడం హెచ్ఎంటి బేరింగ్స్లో చెయ్యి చూసి రాములు గారు చెప్పిన మొదటి స్ట్రోక్ అని. ఉన్నది జ్ఞానం తప్ప వేరే ఏమీ లేదు, నేను ప్రపంచం మొత్తం అంతా జ్ఞానమే అని గుర్తించడం ఆయన చెప్పిన రెండో స్ట్రోక్ అని అన్వయించుకుంటే ఇంకా రమణ శర్మ ఎక్కడున్నాడు? అయితే మొత్తం అంతా ఆ పరాశక్తి నడిపిస్తున్నటువంటి నడకే అని అనిపించినప్పుడు ఇంతవరకు తీసుకొచ్చిన పరాశక్తి ఇంకా కొన్ని పనులు చేయించింది. అవి ఏమిటో ఎందుకో కొంచెం చూద్దాం. మదర్ ఎలీ రూస్దార్ని కలిసేదాకా భగవాన్ నేను ఎవరు లాంటి భగవాన్ రచనలు తప్ప అద్వైత వేదాంతం గ్రంథాలు చదవడం కానీ వినడం కానీ జరగలేదు. దానికి ముఖ్యమైన అడ్డు సంస్కృతం రాకపోవడం. సంస్కృతమయంగా ఉండే అద్వైత పరిభాష అటువైపు తీసుకెళ్ళలేదు. కానీ పరమాత్మలోని శక్తి ప్రేరణతో బ్రహ్మశ్రీ ఎల్లంరావు శ్రీనివాసరావు గారి గురించి తెలియడం జరిగింది. అది మొదలు యూట్యూబ్లో ఆయన ప్రవచనాలు అద్వైత దర్శనం, తంత్రసార, మహావాక్యసారం, భాష్యసారం, భగవద్గీతలో శాస్త్రీయ దృక్పథం మొదలైనవి విన్న తర్వాత అద్వైత వేదాంత .in అనే వెబ్సైట్లో విజయవాడలో ఉన్న సుధాకర్ గారి నంబరు తీసుకుని ఆయన కాంటాక్ట్ చేసి ఒక 70 సీడీలు తెప్పించుకుని వినడం జరిగింది. 2 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. ఇందులో విన్నవి ఏమిటంటే 10 ముఖ్య ఉపనిషత్తులకి శంకర భాష్యం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలకు శంకర భాష్యం, త్రిపుర రహస్యం, విద్యారణ్యుల వేదాంత పంచదశి, మానసోల్లాసం, యోగవాసిష్టం, అపరోక్ష అనుభూతి, ఇలా చాలా ఉన్నాయి. ఉన్నది ఒక్కటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది ఉపనిషత్ వాక్యం. సత్యం ఎల్లప్పుడూ ఉండేది సత్, జ్ఞానం తెలియడం చిత్, ఎల్లప్పుడూ అనంతంగా ఉండే జ్ఞానాన్ని బ్రహ్మం అంటారు. మన అందరికీ తెలిసిన నేను అనే ఎరుక అంటే మనం ఉండటం, అలా ఉన్నామని తెలియడం. మనం ఉండడం, అలా ఉన్నట్టు తెలియడం వేరు కాదు. కాబట్టి సత్ చిత్తులు రెండూ విడతీయలేని కలయిక. రెండు కానీ ఒకటే, ఉండటం తెలియడం అనే ఎరుక అందరికీ ఉంది. కానీ శరీరానికి పరిమితం అనుకునే అజ్ఞాన స్థితి నుండి అది అనంతమైన శరీరానికి పరిమితం కాని చైతన్యం అని విచారణ ద్వారా గుర్తిస్తే ముక్తుడు. ఇదే విషయాన్ని అనేక కోణాలలో పైన చెప్పిన గ్రంథాలన్నీ వివరిస్తాయి. స్వయంగా విచారణ చేసి గురుకృపతో గుర్తించినది పై గ్రంథాల సారంతో సరిపోల్చుకోవడం వల్ల మనం గ్రహించింది మన ఊహ కాదు, మహర్షులు అనుభవం ద్వారా గ్రహించి చెప్పిన సత్యాలే అని తెలిస్తే ఇంకా ఆనందం. మనం ఉన్నామని మనకి తెలియడం జ్ఞానం. అది పదార్థం కాదు కాబట్టి ఆకారం ఉండదు. ఆకారం లేనిది ఆకాశంలా ఎప్పుడూ అనంతమే. పరమాత్మలోని మాయాశక్తి వల్ల శరీరానికి పరిమితం అనుకుని అదే శక్తి ప్రేరణ వల్ల విచారణ చేసి సత్యాన్ని గుర్తించడం జరుగుతుంది. మామూలుగా నువ్వు ఏదైనా వస్తువును చూస్తే అది ఒక పదార్థంతో చేసినట్టు అనుకుంటాం. కుండ మట్టితో చేసినట్టు, గాజులు బంగారంతో చేసినట్టు. అలాగే సృష్టిలో దేనికైనా పదార్థం ఏమిటంటే నీ జ్ఞానం. అంటే మన జ్ఞానమే కొన్ని ఆకారాలతో కనబడుతోంది అన్నమాట. మన కళలో జరిగేది అదే. మన జ్ఞానమే వివిధ ఆకారాలలో మనకి కళలా కనబడుతోంది. అలా కనబడే శక్తి జ్ఞానానికి ఉంది. మెలకువలో కూడా అదే జరుగుతోంది. అయితే ఈ తరంగాలు ముగించే ముందు రచనా వ్యాసంగం గురించి 2 మాటలు చెప్పాలి. ఎప్పుడో కాలేజీలో పనిచేసినప్పుడు చిన్న చిన్న కథలు కాలేజీ మ్యాగజైన్కి రాసిన అసలైన రచనా వ్యాసంగం 2016 నుంచి ప్రారంభమైంది. పరాశక్తి ప్రేరణతో ఒక 100 మామూలు కథలు, ఆధ్యాత్మిక రచనలు, రోహిత్ సందేహాలు, అన్వేషణ, అరుణాచలం పిలుపు కథలు, ఇప్పుడు ఈ జీవన తరంగాలు కూడా ఆ శక్తి ప్రేరణ వల్లనే రాయడం జరిగింది. పలికెడిది భాగవతం, పలికించెడివాడు రామభద్రుడ అని పోతన గారు ఎప్పుడూ అన్నారు కదా.
రచనలు పుస్తక రూపంలో కావలసిన వాళ్ళు 7904115627 ఈ నంబర్కి ఫోన్ చేస్తే అడ్రస్ ఇస్తే పుస్తకాలు పంపడం జరుగుతుంది. సమాప్తం.